హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు రీసైక్లింగ్ గురించి నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈరోజు 2 ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ఒకటి, వాట్ ఈజ్ రీసైక్లింగ్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ రీసైక్లింగ్. రీసైక్లింగ్ అంటే ఏమిటి, రీసైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి. తర్వాత అనలైజ్ ది రీజన్స్ బిహైండ్ ఇండియాస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఈ వేస్ట్ అండ్ ప్రొవైడ్ అన్ అకౌంట్ ఫర్ ది ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది రూల్స్. భారతదేశం యొక్క ఈ వ్యర్థాల సమస్య వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తూ ఈ వ్యర్థాల నియమాల అసమర్థతను వివరించండి. ఇవే కాకుండా వేరే కూడా కొన్ని ప్రశ్నలకు మీకు సమాధానం ఈ సెషన్లో దొరుకుతుంది. ఇది చాలా డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉంది. సో వై రీసైక్లింగ్, ఎందుకు చేయాలి రీసైక్లింగ్? ల్యాండ్ ఫిల్ స్పేస్ తగ్గించడానికి. మోస్ట్ ఆఫ్ ది ట్రాష్ ఈజ్ బరీడ్ ఇన్ ల్యాండ్ ఫిల్స్. అంటే ఇట్లా ల్యాండ్ ఫిల్స్ గుంతల్లాగాతో లేకుంటే ఊరికే ఇట్లా వేసేస్తూ ఉంటారనమాట. ల్యాండ్ ఫిల్స్ ఇవి ఎంత స్పేస్ అని తీసుకుని ఎకరాలు 100 ఎకరాలు తీసుకుంటూనే ఉన్నాం. మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ఆ స్పేస్ తగ్గించవచ్చు. రీసైక్లింగ్ ఈజ్ వన్ వే టు రిడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ ట్రాష్. ఈ టోటల్ ట్రాష్ అమౌంట్ ఉంది కదా, ఎంత ట్రాష్ చేస్తున్నామో అది తగ్గుతుంది. రీసైక్లింగ్ సేవ్స్ మనీ. గెటింగ్ రిడ్ ఆఫ్ ట్రాష్ ఈజ్ంట్ ఫ్రీ. ట్రాష్ పడేయడం అంటే ఊరికే ఏం కాదు. సో గార్బేజ్ ట్రక్స్ మస్ట్ పే టు డంప్ దేర్ లోడ్స్ అట్ ల్యాండ్ ఫిల్స్. ఊరికే డబ్బులు ఇవ్వకుండా ఎవరు డంప్ చేసుకునేవారు. రీసైక్లింగ్ రెడ్యూసెస్ ల్యాండ్ ఫిల్ కాస్ట్ బికాస్ లెస్ వేస్ట్ ఈస్ బరీడ్. రీసైకిల్ చేస్తే వేస్ట్ తగ్గుతుంది, కాస్ట్ తగ్గుతుంది. ఎనర్జీ ఎట్లంటే it almost always takes less energy to make a product from recycled material. ఒరిజినల్ రా మెటీరియల్స్తో తయారు చేసే ప్రోడక్ట్కి ఎంత ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనర్జీ అవసరమో దానికంటే తక్కువ అవసరమవుతుంది రీసైకిల్ చేసేటప్పుడు దాన్ ఇట్ డస్ టు మేక్ ఇట్ ఫ్రమ్ న్యూ మెటీరియల్స్. రీసైక్లింగ్ అల్యూమినియం క్యాన్స్ ఉదాహరణకు తీసుకుంటే యూజెస్ 95% లెస్ ఎనర్జీ దాన్ మేకింగ్ అల్యూమినియం క్యాన్స్ ఫ్రమ్ న్యూ మెటీరియల్స్. రా మెటీరియల్స్ ఒరిజినల్గా చేసేదానికంటే కూడా 95% తక్కువ వస్తుంది ఈ ఎనర్జీ కన్జంప్షన్ రీసైకిల్ చేసేటప్పుడు. ఆల్రెడీ ఒక ఫైనల్ షేప్లో ఉంది కదా, ఇది కొంచెం మామూలు వేరే షేప్లోకి తీసుకురావడం అంతే. దాన్ని పెద్ద ఎనర్జీ కన్జంప్షన్ ఉండదు. వన్ ఎక్సెప్షన్ టు ది రూల్ ఈజ్ ప్లాస్టిక్స్లో అది ఎక్సెప్షన్ ఉంది. ఒక్కొక్కసారి మోర్ ఎనర్జీ టు రీసైకిల్ ప్లాస్టిక్స్ దాన్ న్యూ మెటీరియల్స్. కాబట్టి ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ కొంత ఎక్సెప్షను. మెటల్స్ మంచిది రీసైకిల్ చేస్తే. ప్లాస్టిక్స్ కూడా చేయాలి, ఎందుకంటే దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. మిలియన్ ఇయర్స్ అలాగే పడి ఉంటాయి ఎర్త్ మీద. రీసైక్లింగ్ సేవ్స్ నేచురల్ రిసోర్సెస్. అంటే ల్యాండ్, ప్లాంట్స్, మినరల్స్, వాటర్ ఇవన్నీ స్కేర్స్ న్యాచురల్ రిసోర్సెస్. వీటిల్ని మనం ఆదా చేయచ్చు. సో ప్రకృతి వనరులు అంటారు కదా, న్యాచురల్ రిసోర్సెస్. వీటిల్ని ప్రకృతి వనరులు అంటారు. నీరు, మరి చెట్లు, భూమి, ఇవన్నిటినీ మనము ఆదా చేయొచ్చు. కేస్ ఆఫ్ పేపర్, ఒక పేపర్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. దానివల్ల ఏం మిగులుతాయి? ట్రీస్ మనము చాలా కష్టము, మనం పెంచము, చాలా తక్కువ పెంచుతున్నాం కదా, కనీసం కొట్టకన్నా ఉంటే మంచిది. వాటిని సేవ్ చేయొచ్చు. సేవ్స్ ట్రీస్. వాటర్ కూడా. బై యూజింగ్ మెటీరియల్స్ మోర్ దాన్ వన్స్ వీ కన్జర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎనర్జీ. ప్రివెంటింగ్ 1 ton of paper waste can save 15 to 17 మెచ్యూర్ ట్రీస్. 1 టన్ను పేపర్ వేస్ట్ మీరు ఆలోచించుకోండి. ఎట్లంటే అట్లా డంప్ చేసే బదులు దాన్ని తీసుకెళ్ళి రీసైక్లింగ్కి ఇచ్చారనుకోండి, అప్పుడు 15 to 17 ట్రీస్ మనం సేవ్ చేసినట్టు అవుతుంది.
రీసైక్లింగ్ ఏ టన్ ఆఫ్ పేపర్ సేవ్స్ 7,000 గ్యాలన్స్ ఆఫ్ వాటర్. 7,000 గ్యాలన్ల నీళ్ళని కూడా మనం ఆదా చేసినట్టు అవుతుంది. ఇంకా వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్. యూజింగ్ ఓల్డ్ క్యాన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రా మెటీరియల్స్ టు మేక్ ఏ న్యూ అల్యూమినియం క్యాన్ రెడ్యూసెస్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ బై 95%. సో 95% లెస్ ఎనర్జీ కన్స్యూమ్ చేస్తామన్నాం కదా, అలాగే వాటరు ఎయిర్ పొల్యూషన్ కూడా 95% తగ్గించవచ్చు. ఇంకా 2 రకాల రీసైక్లింగ్స్ ఉన్నాయి. అవేంటి? ఇంటర్నల్ రీసైక్లింగ్ ఇస్ ది రీయూజ్, అంటే వాటిలో ఒక ఫ్యాక్టరీ అనుకో, అక్కడికక్కడే మళ్ళీ అక్కడ వచ్చిన మెటీరియల్స్ వాడుకోవడం ఇంటర్నల్ రీసైక్లింగ్. రీయూజ్ ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ మెటీరియల్స్ దట్ ఆర్ ఏ వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రాసెస్. సో ఇంటర్నల్ రీసైక్లింగ్ ఈజ్ కామన్ ఇన్ ది మెటల్స్ ఇండస్ట్రీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాపర్ ట్యూబ్స్ తయారు చేసేటప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ వస్తుంది. ఏది? ట్యూబ్ ఎండ్స్ ఉంటాయి, కట్ చేస్తాము, ట్రిమ్మింగ్స్ ఉంటాయి. తర్వాత దిస్ మెటీరియల్ ఈజ్ రీమెల్టెడ్ అండ్ రీకాస్ట్, మళ్ళీ మెల్ట్ చేసి మళ్ళీ కాస్టింగ్ చేస్తాము దాన్ని. అనదర్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్నల్ రీసైక్లింగ్ డిస్టిల్లింగ్ ఇండస్ట్రీ. దాంట్లో ఏం చేస్తారు? ఆఫ్టర్ డిస్టిలేషన్ స్పెంట్ గ్రెయిన్ మ్యాష్ ఈజ్ డ్రైడ్ అండ్ ప్రాసెస్డ్ ఇంటూ ఎడిబుల్ ఫుడ్ స్టఫ్ ఫర్ క్యాటెల్. ఈ గ్రెయిన్ మ్యాష్ ఉంటుంది, అదంతా అయిపోయింది, బయటకు వచ్చి మిగిలిపోయి ఉంటుంది. దాంట్లో నుంచి మనము ఇంకా డిస్టిల్లింగ్ జరగదు, డిస్టిలేషన్. దాన్ని తీసుకెళ్ళి క్యాటిల్కి ఫీడ్ లాగా వాడతారు. చాలా ఇష్టంగా తింటాయి ఆవులు అవంతా. కాబట్టి ఇట్స్ ఏ రీసైక్లింగ్ అనొచ్చు దాన్ని, ఇంటర్నల్ రీసైక్లింగ్. ఎక్స్టర్నల్ రీసైక్లింగ్ ఈజ్ రీక్లెయిమింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ ఏ ప్రోడక్ట్ దట్ హ్యాస్ బీన్ వార్న్ అవుట్ ఆర్ రెండర్డ్ అబ్సొలేట్. ఇప్పుడు వాడి అది ఇంకా వాడడానికి ఉపయోగపడని పరిస్థితి వస్తుంది, అబ్సొలేట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాము? ఇంకా దానికి ఒక ఉదాహరణ ఎక్స్టర్నల్ రీసైక్లింగ్ ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్. పేపర్ ఉంది, వాడేసాము, ఇంకేం చేస్తాం దాన్ని? దాంట్లో న్యూస్ పేపర్ అనుకోండి, చదివేసాము, ఇంకా దాన్ని ఏం చేయాలి? తర్వాత మ్యాగజైన్స్ ఉంటాయి. సో దాన్ని తీసుకెళ్ళి రీపల్పింగ్ అండ్ దేర్ మ్యానుఫ్యాక్చర్ ఇంటూ న్యూ పేపర్ ప్రోడక్ట్స్, పల్ప్గా మళ్ళీ తయారు చేస్తారు, రీపల్పింగ్. ఇంకా అల్యూమినియం క్యాన్స్ కావచ్చు, గ్లాస్ బాటిల్స్ కావచ్చు, అవి కూడా రీసైకిల్ చేస్తాం మనము. రీసైకిల్ చేసి మళ్ళీ ఇప్పుడు అల్యూమినియం క్యాన్ ఉంది, మళ్ళీ అల్యూమినియం క్యానే తయారు చేయక్కర్లా, వేరే ఏదో ప్లేట్ తయారు చేస్తాం అలాగా. సో ఒకసారి మళ్ళీ మెల్ట్ చేసిన తర్వాత ఎట్లయినా వాడచ్చు దాన్ని అలాగా. ఇప్పుడు న్యూస్ పేపర్ని మ్యాగజైన్ కార్డ్బోర్డ్ చేయొచ్చు, అలాగా మారుతాయి అన్నమాట ఫైనల్ ప్రోడక్ట్. కానీ మళ్ళీ రా మెటీరియల్ షేప్లోకి తీసుకొచ్చి చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ రీసైక్లింగ్. ఇంకా రీసైకిల్ చేయడానికి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రీసైక్లింగ్ ఏంటి? సొసైటీస్ చాయిస్ ఆఫ్ వెదర్ అండ్ హౌ మచ్ టు రీసైకిల్ డిపెండ్స్ బేసిక్లీ ఆన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము ఫైనాన్షియల్గా బెనిఫిషియల్ అయితే రీసైకిల్ చేస్తాం. కండిషన్స్ ఆఫ్ అఫ్లుయెన్స్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ చీప్ రా మెటీరియల్స్ ఎంకరేజ్ హ్యూమన్ బీయింగ్స్ టెండెన్సీ టు సింప్లీ డిస్కార్డ్ యూజ్డ్ మెటీరియల్స్. ఎందుకు పారేస్తుంటాము? ఏం పర్లేదు, మనకు మాత్రం ఇప్పుడు ₹1,00,000 నెలకు జీతం వస్తుంది. ఇక్కడ పేపర్లు అమ్మితే మనకి ఒక ₹100 వస్తుంది అనుకోండి ఒక నెలకి. అవి ఏం అమ్ముతాం అనేసి టైం వేస్ట్ అనుకుంటాం అన్నమాట. టైం వర్సెస్ మనీ. సో అలాగే ప్లాస్టిక్ రీసైకిల్ చేస్తాము, నెలకంతా చేస్తే ₹20 కూడా రాదు, పోతే పోనీ అనుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఎకనామిక్ కండిషన్స్ మనకి అది వచ్చినా మంచిదే కదా, ఏదో ఉపయోగపడుతుంది అనే పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తాం? పారేస్తుంటాం. రీసైక్లింగ్ బికమ్స్ ఎకనామికలీ అట్రాక్టివ్ when the cost of reprocessing waste or recycled material is less than the cost of treating and disposing of the materials or of processing new raw materials. ఇప్పుడు ఇండస్ట్రీ లెవెల్లో చూసుకుంటే కూడా
ఇదంతా కలెక్ట్ చేయడము, రీసైకిల్ చేయడము, దీనికంతా కాస్తుంది. మళ్ళీ అట్లా కాకుండా కొత్తగా మెటీరియల్ అమ్ముకుంటే కొనుక్కొని రా మెటీరియల్ తయారు చేస్తే ఎంత పడుతుంది కాస్ట్ చూసుకొని వాళ్ళు కూడా ఏమంటే రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా లెక్కలు వేసుకుంటారు. ఎంత లాభం, కలెక్ట్ చేసుకోవడానికి ఇంత ఖర్చు అవుతుంది, మళ్ళీ క్లీన్ చేయాలా, దీన్ని మళ్ళీ సార్టింగ్ చేసుకోవాలా, ఇదంతా కాస్ట్లీ అఫేర్ అనుకో. కాస్ట్ అక్కడ ప్రాఫిట్ వర్కౌట్ కాకుండా ఇండస్ట్రీనే ఉండదు. సో దెర్ ఆర్ సమ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, అఫ్ కోర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఏం చేయాలి మన రూల్స్ అన్నీ, దీన్ని వయబుల్ చేయాలన్నమాట. రీసైక్లింగ్ షుడ్ బికమ్ ఎకనామికలీ వయబుల్ అండ్ ఆల్సో ఇన్సెంటివ్ ఉండాలి. రీసైకిల్ చేసేటోడికి ఇంత టైంకి ఇంత తక్కువ డబ్బులు వస్తున్నాయి అనుకోకుండా వాళ్ళకి ఇన్సెంటివ్ ఉండాలి, ప్లస్ అవేర్నెస్ పెరిగి ఎన్విరాన్మెంట్ కోసం అన్న చెయ్యాలి. ఇంకా ఏం మీరు రీసైకిల్ చేస్తారు అంటే, ఇప్పుడు ఇది గ్లాస్కి, ఇది ఒక పేపర్కి, ఇది ఒక ప్లాస్టిక్కి, ఇలాగా మా అపార్ట్మెంట్లో కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాము. సో ఇట్లా అంతా మనము ఒకసారి సక్సెస్ అయితే అన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. దట్స్ మై ఒపీనియన్. సో టిపికల్ మెటీరియల్స్ దట్ ఆర్ రీసైకిల్డ్ అవేంటి, ఐరన్, స్టీల్, అల్యూమినియం, గ్లాస్ బాటిల్స్, పేపర్, వుడ్, టెక్స్టైల్స్, టైర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, ఈ వేస్ట్, ప్లాస్టిక్స్, ఇవన్నీ కూడా మనము రీసైకిల్ చేయొచ్చు. వీటిల్ని గార్బేజ్లో కలిపి వేసేయకుండా దాన్ని సపరేట్ చేస్తూ వస్తే వాటిల్ని రీసైకిల్ చేయొచ్చు. మీ ఇండ్ల దగ్గరనే చూసుకోండి, కొంచెం గమనించండి. ఒక ఏ రోడ్లో అయినా కొంచెం ప్రతి ఏరియాలో ఒకరు ఉంటారనమాట, పేపర్లు కొనుక్కునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. ప్లాస్టిక్స్, టైర్స్ అన్నీ కూడా కొంటుంటారు వాళ్ళే. లేదంటే అట్లాంటి షాప్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనము వాళ్ళకి చేస్తే ఇవంతా కూడా ఎవరెవరి అపార్ట్మెంట్స్లో వాళ్ళు కలెక్ట్ చేసుకొని, సో విల్ బీ సేవింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గుతాయి, అలాగే ల్యాండ్ ఫిల్స్ తగ్గుతుంది, పర్యావరణాన్ని మనం రక్షించినట్టు అవుతుంది, చెట్లను కాపాడినట్టు కూడా అవుతుంది. ఇంకా ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి, ది గ్లోబల్ రీసైక్లింగ్ రేట్ ఇన్ 2015 ఈజ్ 19.5%. అంతే, 19.5% అంటే అట్లీస్ట్ 20% మాత్రమే రీసైకిల్ అవుతుంది. 25.5% వాజ్ ఇన్సినరేటెడ్ అంటే కాల్ చేస్తున్నాము. రిమైనింగ్ 55% డిస్పోజ్డ్ ఆఫ్ ల్యాండ్ ఫిల్స్. 55% ల్యాండ్ ఫిల్కి వెళ్తుంది. ఇది కూడా 25% దాంట్లో ఏమైపోతుంది, ఇన్సినరేషన్తో ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. ఇక్కడంతా ల్యాండ్ పొల్యూషను, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ల్యాండ్ ఫిల్స్ వల్ల. సిన్స్ ది బిగినింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఇన్ 20th century, 100 సంవత్సరాల్లో మన పరిస్థితి ఎట్లా అయిందో చూడండి. ప్లాస్టిక్స్ వచ్చాక అది అలా తగులుకునింది మనుషుల్ని, ఇంకా వదలట్లే. ది వరల్డ్ హ్యాస్ ప్రొడ్యూస్ సమ్ 6.3 బిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్. 6 బిలియన్ టన్నులు, చాలా ఎక్కువ ఇది. ఓన్లీ 9% ఆఫ్ విచ్ హ్యాస్ బీన్ రీసైకిల్డ్. ఇంతవరకు ఓన్లీ 9% రీసైకిల్ చేసాం. ఓన్లీ అప్రాక్సిమేట్లీ 1% హ్యాస్ బీన్ రీసైకిల్డ్ మోర్ దాన్ వన్స్. మళ్ళీ దీంట్లో 1% మళ్ళీ మోర్ దాన్ వన్స్ రీసైకిల్ అయింది. ఒకసారి రీసైకిల్ అవుతుంది, అది కూడా రెండోసారి కావట్లే. సేమ్ మెటీరియల్, రీసైకిల్డ్ మెటీరియల్ని మళ్ళీ రీసైకిల్ చేయట్లే. సో ఇది అందుకే అక్యుములేట్ అయిపోతూ ఉంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఇంకా ఈ వేస్ట్ విషయానికి వస్తే, అకార్డింగ్ టు 2020 report by the Central Pollution Control Board, India generated 1 million tons of e-waste in financial year 2019-2020. 32% అప్ అయింది అనమాట. 18-19 కంటే కూడా 32% పెరిగింది 19-20లో. 3.6 and 10% were actually collected in the country in 2018 and 19. సో చాలా తక్కువ కలెక్ట్ చేసుకుంటున్నాం మనము ఈ ప్లాస్టిక్, ఈ వేస్ట్. తర్వాత ఈ వేస్ట్కి కొన్ని రూల్స్ పెట్టారు గవర్నమెంట్, ఈ వేస్ట్ రూల్స్. వాటిని ముందు ఈ వేస్ట్ రూల్స్ని ముందు ఏమనేటంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ అనేటోళ్ళు.
ఇట్ ప్రొవైడ్స్ గైడ్లైన్స్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలి, ఈ వేస్ట్ని ఎలా స్టోర్ చేయాలి, రీసైక్లింగ్ ఎలా చేయాలి, వీటికి సంబంధించి. ఆల్సో ఇంట్రడ్యూస్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అంటే అమ్మేస్తే వాడి రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, వారంటీ ఇచ్చేసి ఆ లోపల రిపేర్లు వస్తే చేయడం, అంతేకాదు దాన్ని మళ్ళా రీసైకిల్ చేసేంత వరకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎక్స్టెండెడ్ రెస్పాన్సిబిలిటీ అంటారు అది. సో 2016లో రూల్స్ వర్ బ్రాడెండ్ టు ఇంట్రడ్యూస్ ఏ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ అనేది ఒకటి పెట్టారు. ప్రొడ్యూసర్ అంటే తయారీదారుల ఒక వాళ్ళకి బాధ్యత సంబంధించి ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, ఒక సంస్థ. టు హెల్ప్ కలెక్ట్ అండ్ రీసైకిల్ ఈ వేస్ట్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎన్షూర్ చేస్తారు రీసైకిల్ చేస్తున్నావా లేదా ఈ వేస్ట్. ఇప్పుడు ఒక 1,00,000 మొబైల్స్ తయారు చేసింది ఒక కంపెనీ. వాళ్ళు ఎన్ని మొబైల్స్ని మళ్ళా కలెక్ట్ చేశారు చెడిపి పారేసినప్పుడు, మళ్ళీ ఎన్నిటిని రీసైకిల్ చేయబడ్డాయి అది చూడాలి. బైబ్యాక్ పాలసీస్, వాళ్ళు వెనక్కి ఇస్తే మళ్ళీ మీకు ఇంత ఇస్తాం. ఇప్పుడు మాది శాంసంగ్ ఉంది, చెడిపోయింది మీ దగ్గర, వెనక్కి ఇచ్చారనుకోండి శాంసంగ్ మొబైల్, మీకు 1,000 రూపాయలు తగ్గిస్తాం అన్నాడు అనుకో, అది వర్కింగ్ కండిషన్ లేకపోయినా కానీ, అప్పుడు వెనక్కి ఇస్తాం మనం, లేకుంటే ఎక్కడ దెబ్బలో వేస్తాం. డిపాజిట్ రీఫండ్, కొంత ఫండ్ కొంచెం పెట్టుకొని ఇది రీఫండ్ ఇచ్చేస్తాము వెనక్కి ఇచ్చినప్పుడు అన్నట్టు. ఎక్స్చేంజ్ స్కీమ్, ఇవన్నీ కూడా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కింద చేశారు. ఇదంతా మంచివే ఈ రూల్స్ అన్నీ. కానీ ఎక్కడ ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎక్కడ మనం వెనక్కిస్తున్నాము, ఎక్కడ ఇది జరుగుతుంది ప్రాపర్గా లేదు కదా. ఈ వేస్ట్ ఛాలెంజ్. సో ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ అన్నా కదా, ఎదర్ ఓవర్ రిపోర్ట్ ది అమౌంట్ ఆఫ్ ఈ వేస్ట్. ఇక్కడ ఏమవుతుంది, ఈ రూల్స్ అన్నీ ఎందుకు పనిచేయట్లేదు ప్రాపర్గా అంటే, వాళ్ళు ఓవర్ రిపోర్ట్ అన్నా చేస్తారు, డోంట్ రిపోర్ట్ అట్ ఆల్, లేకుంటే అసలు రిపోర్ట్ చేయరు. ఇది ఒక వన్ ఆఫ్ ది బిగ్ ఇష్యూస్, రిపోర్టింగ్ ప్రాబ్లం. అసలు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఎంత కలెక్ట్ చేస్తున్నాయి, లెక్కలు లేవు. ఫార్మల్ సెక్టార్ సఫర్స్ హై హ్యాండ్లింగ్ అండ్ వేస్ట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఇదంతా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే చేస్తూ అంటారు. ఇక్కడ మనం చూస్తూనే ఉంటాము, పాపము వాళ్ళంతా బట్టలంతా నల్లగా అయిపోయి రోడ్లలో తిరుగుతూ చేతుల్లో గలీజుగుంటూ అట్లా ఈ డస్ట్బిన్స్లో చేతులు పెట్టి తీస్తూ ఉంటారు కొంతమంది పాపం. అంతే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఈ వేస్ట్ కలెక్షన్ ఎక్కడుంది, ఈ వేస్ట్ని ఎవడు కలెక్ట్ చేసుకోవట్లే. అండర్ యూజ్డ్ కెపాసిటీ. ఫార్మల్ సెక్టార్లో అసలు కాస్ట్ కూడా అట్లా ఎవరినైనా పెట్టారనుకో, నెలకు 20,000 జీతం ఇచ్చి వాళ్ళు ఎంత పైన చేస్తా పోతా అంటారు, వాళ్ళకి ఎంత కాస్ట్లీ అఫేర్ అది. తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట ఫార్మల్ సెక్టార్లో దీన్ని కలెక్షన్కి. ఇన్ఫార్మల్ వర్కర్ లేబర్ ఇన్ అన్సేఫ్ కండిషన్స్. ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉండే లేబరు చాలా అన్సేఫ్ కండిషన్స్లో ఉన్నాయి. నేను కూడా ఎక్కడైనా కనిపించినప్పుడు వాళ్ళకి గ్లౌజులు ఇవ్వడం కానీ వాళ్ళకి ఏదో చేస్తూ ఉంటాను. సో వాళ్ళకి పాపం చేతులకు గ్లౌజులు కూడా ఉండవు, చాలా అన్హైజీనిక్ కండిషన్స్. అక్కడంతా హజార్డస్ వేస్ట్ ఉండొచ్చు, అక్కడంతా ముట్టుకొని కరోనా స్ప్రెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా అంటువ్యాధులు ఏమైనా రావచ్చు, వాళ్ళకి చేతులు కట్టు కావచ్చు. ఇంకా ఇండియాస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఈ వేస్ట్ ఎందుకు, కొన్ని రీజన్స్ చూద్దాము. ఈ వేస్ట్ ఈజ్ స్టిల్ నాట్ సీన్ అట్ పార్ విత్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్. వీటితో పాటు సమానంగా ఈ వేస్ట్ని మనము ట్రీట్ చేయట్లే, హ్యాండిల్ చేయట్లే, పట్టించుకోవట్లే. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే దీనికి ఏదో జరుగుతుంది, దాన్ని ఆర్గనైజ్ చేయలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కలెక్షన్కి, రీసైక్లింగ్కి, అన్నిటికీ. స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. హై కాస్ట్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ చేయాలన్నా కానీ బాగా కాస్ట్ ఎక్కువ ఉంది. రీసెర్చ్ జరగాలి, దీని మీద చాలా రీసెర్చ్ జరగట్లేదు. ఇంకా ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లే. ఇంకా అథారిటీస్ కూడా ఏం పెద్ద ఇంట్రెస్టింగ్గా చేయట్లే వర్క్. రిలక్టెన్స్ ఆఫ్ అథారిటీస్, ఇవన్నీ కూడా కారణాలు ఎందుకు ఈ వేస్ట్ సమస్య ఉంది అని.
ఏం చేయాలి వే ఫార్వర్డ్ చూస్తే, గవర్నమెంట్ మస్ట్ సెట్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాగ్మాటిక్ మోడల్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ అంబిషియస్ టార్గెట్స్, అంతా ఇంత కలెక్ట్ చేసి అలా 50% కలెక్ట్ చేస్తాం, 70% రీసైకిల్, ఇట్లాంటివి కాదు. దిస్ వుడ్ రిక్వైర్ ట్రాకింగ్ ది క్వాంటమ్ ఆఫ్ ఈ వేస్ట్ బీయింగ్ ప్రొడ్యూస్డ్, రీసైక్లింగ్ కెపాసిటీ టు ప్రాసెస్ ఇట్. అసలు కలెక్ట్ చేసావు, ఆ రీసైక్లింగ్ కెపాసిటీనే లేదనుకో, ఎందుకు కలెక్ట్ చేస్తున్నాము? సో ఫస్ట్ రీసైక్లింగ్ కెపాసిటీ కూడా డెవలప్ చేయాలి. సో ప్రాగ్మాటిక్గా ఉండాలి. వీ నీడ్ పాలసీస్ ఆఫ్ ది క్యారెట్ అండ్ స్టిక్ వెరైటీ రాదర్ దాన్ కమాండ్ అండ్ కంట్రోల్ టైప్. మేము దౌర్జన్యము మీ మీద ఫైన్లు వేస్తాం ఇట్లే కాదు, క్యారెట్ అండ్ స్టిక్ ఉండాలి. అంటే ఒక బాగా చేసిన వాళ్ళకి ఏమన్నా ఇన్సెంటివ్స్, చేయని వాళ్ళకి పనిష్మెంట్స్. ఓన్లీ పనిష్మెంట్స్ మీదనే ఆధారపడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, టు ఎంకరేజ్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్, చైనీస్ గవర్నమెంట్ సెటప్ ఏ ఫండ్ పెట్టింది వాళ్ళకి, చైనా గవర్నమెంట్. అట్లా మనం కూడా ఒక ఫండ్ ఒకటి క్రియేట్ చేసి సపోర్ట్ చేయాలా ఇండస్ట్రీని. ఇట్ వాస్ యూస్డ్ టు సబ్సిడైజ్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్రాసెసెస్. ఇప్పుడు ఈ వేస్ట్ రీసైక్లింగ్ లాస్ మేకింగ్ అంటే అది జరగవు కదా ఇండస్ట్రీ, దాన్ని సబ్సిడైజ్ చేయాలి. అనవసరంగా ఫెర్టిలైజర్స్ని సబ్సిడైజ్ చేస్తుంటాం మనము, అట్లాంటివి కాదు సబ్సిడైజ్ చేయాల్సిండేది. ఇట్లా ఈ వేస్ట్ రీప్రాసెసింగ్ ప్లాంట్స్ వయబిలిటీ లేనప్పుడు సబ్సిడైజ్ చేయాలి మనం, అప్పుడే బాగా జరుగుతుంది. ఇన్ని టన్స్ రీసైకిల్ చేశారు అంటే ఇంత డబ్బులు వాళ్ళకి ఇస్తూ పోవాలి మనం. అలా చేస్తే అప్పుడు ఎక్కువ వాళ్ళకి వయబుల్ అవుతుంది, ప్రాఫిటబుల్ కూడా అవుతుంది ఆ యాక్టివిటీ. వేస్ట్ వెల్త్ మిషన్ అని ఒకటి పెట్టారు. వేస్ట్ వెల్త్ మిషన్ ఈజ్ వన్ ఆఫ్ ది 9 సైంటిఫిక్ మిషన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్, PMSTIAC. దాని ప్రకారము 9 మిషన్స్ ఉన్నాయి. 9 మిషన్స్లో ఒకటి వచ్చి వేస్ట్ వెల్త్. ది మిషన్ ఎయిమ్స్ టు ఐడెంటిఫై, డెవలప్, డిప్లాయ్ టెక్నాలజీస్ టు ట్రీట్ వేస్ట్. అంటే మనం ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు, ఈ టెక్నిక్ వాడచ్చు, లేకుంటే డెవలప్ చేస్తారు, దాన్ని డిప్లాయ్ చేస్తారు, ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇస్తారు. ఎట్లా వేస్ట్ ట్రీట్ చేయాలా, టు జనరేట్ ఎనర్జీ, ఎట్లా రీసైకిల్ చేయాలా మెటీరియల్స్, ఎక్స్ట్రాక్ట్ రిసోర్సెస్ ఆఫ్ వాల్యూ ఎట్లా చేయాలా అనే దాని మీద ఉంటారనమాట. వేస్ట్ వెల్త్ మిషన్ ఇది టెక్నాలజీ మీద బాగా ఫోకస్ చేస్తారు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకా మిషన్ విల్ అసిస్ట్ అండ్ ఆగ్మెంట్ ది స్వచ్ఛ భారత్ అండ్ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్. వీటికి కూడా హెల్ప్ చేస్తారండి, స్వచ్ఛ భారత్కి, స్మార్ట్ సిటీస్కి. లీవరేజింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, S&T ఇన్నోవేషన్, ఇవన్నీ కూడా సర్క్యులర్ ఎకానమిక్ మోడల్స్. ఇప్పుడు ఒక రా మెటీరియల్ ఉంటుంది, దీని నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు, సో మళ్ళీ అది వాడేస్తారు, యూసేజ్, మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ రా మెటీరియల్కి మార్చి మళ్ళీ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. సో ఇలాగా ఒక సర్క్యులర్ ఎకానమీ అంటారు దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్క్యులర్ ఎకానమీ అంటే మళ్ళీ కొత్త రా మెటీరియల్స్కి వెళ్ళకుండా ఉన్న వాటితోనే సర్క్యులేట్ చేస్తూ పోతాం. ఫైనాన్షియలీ వయబుల్ ఫర్ వేస్ట్ మోడల్స్ దట్ ఆర్ ఫైనాన్షియలీ వయబుల్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ టు స్ట్రీమ్ లైన్ వేస్ట్ హ్యాండ్లింగ్ ఇన్ ది కంట్రీ చేస్తారు. సర్క్యులర్ ఎకానమీ కోసం వర్క్ చేస్తుంది వేస్ట్ వెల్త్ మిషన్. మంచి మిషన్ ఇది, ఎఫెక్టివ్గా జరగాలి. సో బిఫోర్ ఐ కంక్లూడ్, I say keep calm and recycle. With this, I conclude this session. Please subscribe to our channel and click bell symbol to get notifications. If you have any questions, 81010101405060 కాల్ చేయొచ్చు. 85 నెంబర్ నాది, మీరు 85 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు వాట్సాప్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్.